ఓం గం గణపతియే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఒక సందేహం ఏంటంటే, నేను ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను. ఆ యొక్క నిర్మాణం కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను నేను. ఆ ఓనర్ గారు బయట దేశంలో ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు గృహప్రవేశము అవ్వకుండా లోపల పని వాళ్ళ కోసము టాయిలెట్ వాడవచ్చా అనేది ఒక సందేహం. అయితే మనకి వాస్తు అనేది ఏంటంటే మూఢనమ్మకాలుగా కాకుండా ధర్మాన్ని ఆచరించమని చెప్పింది. ఇక్కడ చూస్తే ఆ ఇంటి నిర్మాణం మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ బిల్డింగు మనమే కన్స్ట్రక్షన్ చేసి అప్పచెప్తున్నాము. ఇటువంటి బిల్డింగు నిర్మాణంలో ఉన్నప్పుడు చాలామంది పనివాళ్ళు వస్తుంటారు కదా, దాదాపు ఒక 20 మంది 30 మంది పనివాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది. అటువంటి వారందరికి కూడాను మనం బాత్రూమ్ సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఓనర్గా మనకే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటి నిర్మాణము ఉండగా బాత్రూమ్ వాడకూడదు అని ఒక మూఢనమ్మకంతో ఒకరు చెప్పడం జరిగింది. నేను దాన్ని వ్యతిరేకించాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఎవరిని ఇబ్బంది అయితే పెట్టకూడదు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో బయట రాష్ట్రాల్లో నుంచి పని వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం టాయిలెట్ సౌకర్యం అనేది మనం కల్పించాలి. అలా కాని పక్షంలో ఏమవుతుందంటే, ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం ఏదైతే అవుతుందో ఈ చుట్టుపక్కల కూడా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటువంటి బిల్డింగులు పనిచేసేటప్పుడు ఆ బిల్డింగుల్లో 20-30 మంది వర్కర్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి మనం బాత్రూమ్స్ టాయిలెట్స్ సమకూర్చవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. అయితే ఇక్కడ నేనేం చేశానంటే, నిర్మాణంలో ఉన్నా కానీ ఇంకా గృహప్రవేశం కాలేదు, అయినా కానీ ఒక బాత్రూమ్ వాడుకోవచ్చని నేను చెప్పాను వాళ్ళకి. ఎందుకంటే మొట్టమొదట మనం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు పని వాళ్ళే అని మనం చీప్గా చూడకుండా వాళ్ళకు కూడా మనం ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వడం ముఖ్యం. ఇక్కడ వాస్తు అంటే మూఢనమ్మకంతో నిర్మాణం చేసేది కాదండి. అది ఒక ధర్మాన్ని అనుసరించి, ప్రకృతి ధర్మాన్ని అనుసరించి నిర్మాణం చేయటము. అదేవిధంగా ఇక్కడ మనం కానీ టాయిలెట్ లేదా బాత్రూము ఒకవేళ ఇవ్వని పక్షంలో వర్కర్స్ కోసం చుట్టుపక్కల ఏంటంటే ఇల్లులు ఉంటాయి. పాపం వాళ్ళకి ఏదైనా అత్యవసరమయ్యి అర్జెంట్ అయ్యి ఒక మూత్ర విసర్జన కావచ్చు, లేదా ఒక మల విసర్జన కోసం కావచ్చు, వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఈ పగలు అనుకోండి చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. అది చాలా మనకి పాపం తగులుతుంది. కాబట్టి అలా చేయకుండా ఇందులోనే గృహప్రవేశం అవ్వకపోయినా పర్వాలేదు, వర్కర్స్కి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక కారణంతో మీరు ధైర్యంగా బ్రహ్మాండంగా బాత్రూమ్ అనేది వాడుకోండి. ఏదన్నా సమస్య ఉంటే దానికి నేను బాధ్యత వహిస్తాను అని ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పనుల కోసం వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది, టాయిలెట్స్ బాత్రూమ్స్ అని. అయితే ఈ చుట్టుపక్కల చూస్తే కనుక చాలా ఈ చుట్టుపక్కల చూస్తే కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి, బిల్డింగ్స్ అనేక బిల్డింగ్లు కడుతూ ఉన్నారు. పని చేస్తున్న వాళ్ళకి మనం సౌకర్యాలు కల్పించాలి. కాబట్టి ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వాళ్ళకి మనం టాయిలెట్ సౌకర్యం అనేది ఇలా నిర్మాణంలో ఉండగా వసతి కల్పించాలి. కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలు కానీ మూఢనమ్మకాలు కానీ పెట్టుకోకుండా గృహప్రవేశం అవ్వకముందు టాయిలెట్ అనేది వాడుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా బాత్రూమ్ ప్రాబ్లం అర్జెంట్ అయితే కనుక దాదాపు మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరము వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు పడే నరకము ఎంత బాధాకరంగా ఉంటుందో మనం చాలామంది మన అనుభవంలో మనకి ఎదురయ్యే ఉంటుంది ఇటువంటి సమస్య. కాబట్టి దయచేసి నేను చెప్పిన విషయాన్ని తప్పుగా అనుకోకుండా పెద్ద మనసుతో అర్థం చేసుకొని వర్కర్సు పని చేసిన చోటనే వాళ్ళకి మనం బాత్రూమ్ టాయిలెట్ వంటివి ఏర్పాటు చేసిస్తే మన పని కూడా తొందరగా సాగుతుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటే మన పని అనేది తొందరగా సాగదు, మనం అనుకున్న విధంగా కూడా రాకపోవచ్చు. కాబట్టి మీ మనసులో ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోకుండా, ఒకవేళ మీకు కడుతున్న ఇంటికి బయట ఉన్న ఎక్కువ స్థలం ఉంటే కనుక ఆ స్థలంలో ప్రత్యేకంగా ఒక టాయిలెట్
నిర్మాణం చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ఇవ్వండి. ఏలూరు చుట్టుపక్కల గ్రామాల్లోని వాస్తు ప్రకారం మీకు ఇంటి ప్లాన్ కావాలన్నా, అలాగే ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మన్నా కానీ మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా మీకు ఇల్లు అనేది వాస్తు ప్రకారం కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఈ డిస్ప్లేలు ఇస్తాము. ఓం గం గణపతియే నమః.